హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన ఒక వార్త వచ్చింది నమస్తే తెలంగాణలోనే. అంటే ఆ కమిషనర్ రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్‌లో ఉంది. పెద్ద చెరువు అనే దాంట్లో ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ ఏదైతుందో బంజారాహిల్స్‌లో ఆ పార్క్ ఒకప్పుడు పెద్ద చెరువు. ఆ పెద్ద చెరువు బఫర్ జోన్‌లోనే రంగనాథ్ గారి ఇల్లుంది అని చెప్పి ఒక వార్త వచ్చింది. దానిపైన బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత 100 సంవత్సరాల నాటి మ్యాప్ కూడా రిలీజ్ చేసిండు పెద్ద చెరువుకు సంబంధించి. దానిపైన ఎమ్మటే ప్రచారం అయింది. నేను సోషల్ మీడియాలో వెంటనే రంగనాథ్ గారు నిన్న బయటకొచ్చి లేదు లేదు నా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు తప్పు అని చెప్తుండు. ఏమని చెప్తుండు? మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు నిబంధనల ప్రకారం నిర్మాణం. ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ 25 ఏళ్ల క్రితమే కృష్ణకాంత్ పార్క్ ఏర్పాటు చేశారని వెల్లడి. హైదరాబాదు మధురానగర్లో ఉన్న మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నట్టుగా బయట జరుగుతున్న ప్రచారం నమ్మొద్దని దానికి సంబంధించిన మ్యాపులు, ఫోటోలను విడుదల చేశారు. తమ తండ్రి ఏపీవి సుబ్బయ్య 1980లోనే ఈ ఇంటిని నిర్మించారని, తాము 44 ఏళ్లుగా అదే ఇంట్లో నివాసం ఉంటున్నామని తెలిపారు. 25 ఏళ్ల క్రితమే కృష్ణకాంత్ పార్కు ఏర్పాటైందని గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం దిగువన 5 నుంచి 10 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుందని, తమ ఇల్లు చెరువు కట్టకు కిలోమీటర్ దూరంలో ఉన్నదని పేర్కొన్నారు. కృష్ణకాంత్ పార్క్ స్థలంలో 25 ఏళ్ల క్రితం ఒక చెరువు ఉండేదని, తాము ఉంటున్న నివాసం దానికి దూరంగానే ఉన్నదని తెలిపారు. తమ ఇల్లు బఫర్ జోన్ పరిధిలో లేదన్న వాస్తవాన్ని గ్రహించాలని ఆయన ఒక వివరణ ఇచ్చిండు. ఎస్ బాగానే ఉంది. మీరు ఆడ పెద్ద చెరువు ఉందని ఒప్పుకుంటుండు రంగనాథ్ గారు. కృష్ణకాంత్ పార్కు 25 ఏళ్ల క్రితం ఏర్పడ్డదని ఒప్పుకుంటుండు. అంటే కృష్ణకాంత్ పార్క్ లేనికి దానికంటే ముందు ఏముంది? పెద్ద చెరువు ఉందట. పెద్ద చెరువు దగ్గరే మా ఇల్లు ఉంది కానీ కిలోమీటర్ దూరం ఉంది కట్టకంటే అంటుండు. బాగానే ఉంది మీరు చెప్తుండ్రు. మీ పైన వాస్తవాలు బయటకు వస్తే వివరణ ఇచ్చారు మీరు ఒక కమిషనర్గా బయటకు వచ్చి. కానీ అదే పేద ప్రజలు నల్ల చెరువు, సున్నం చెరువు, ఇంకా XYZ ఎక్కడెక్కడైతే మీరు బుల్డోజర్లు పెట్టి పేదల ఇళ్లని నిర్దాక్షిణ్యంగా మానవత్వం లేకుండా కూల్చారో వాళ్ళకు కూడా ఈ అవకాశం ఇచ్చారా? వివరణ ఇచ్చుకునే అవకాశం ఇచ్చారా? కోర్టు మొట్టికాయలేసింది. కనీసం న్యాచురల్ జస్టిస్ని పాటించరా అని చెప్పింది. నువ్వు ఇవాళ నీ పైన అభియోగం వస్తే వచ్చి వివరణ ఇచ్చినవు. మీరు ఏ ఇళ్లనైతే కూల్చారో పేదలు డొక్కాడితే కానీ రెక్కాడని ప్రజల ఇళ్లని కూల్చి వాళ్ళ ఇళ్లను ధ్వంసం చేసి తినే గింజల్లో కూడా తినే బియ్యాన్ని కూడా వండుకొని తినే బియ్యాన్ని కూడా మట్టిలో కలిపారు. చదువుకునే పిల్లల పుస్తకాలు తీసుకుంటున్నట్టు కూడా టైం ఇలే. అత్యంత అమానవీయంగా వ్యవహరించారు. మీరు కూడా ఇట్లనే టైం ఇచ్చుంటే మీరు మానవ మాతృలు అయ్యేవాళ్ళు. మీరు చెప్పేదానికి విలువ ఉండేది. అంటే మీకైతే టైం కావాలి, మీరు వివరణ ఇచ్చుకోవచ్చు, మ్యాపులు రిలీజ్ చేయొచ్చు. మరి వాళ్ళు కూడా 44 ఏళ్ళ 50 ఏళ్ళ నుంచి నివసించే వాళ్ళ ఇళ్లను కూల్చారు మీరు. మీరు ఇవాళ బయటకు వచ్చి మేము 44 సంవత్సరాల క్రితమే ఇల్లు కట్టినాం, అది బఫర్ జోన్లో లేదు అని మీరు చెప్పుకుంటే అయిపోద్దా? మీది కూడా కూల్చా చెప్పండి, అయిపోద్ది కదా. మీ ఇల్లు కూడా కూల్చిన తర్వాత ఆరోపణలు వస్తాయి మీ పైన. బుల్డోజర్ చేసిపోయి మీరే కూల్చండి, కూల్చిన తర్వాత వివరణ ఇచ్చుకోండి. లేదు మా ఇల్లు బఫర్ జోన్లో లేదు అయినా వచ్చి ప్రభుత్వం కూల్చిందని ఆవేదన వ్యక్తం చేయండి. పేద ప్రజలు ఎట్ట చేశారో అట్ట చేయండి. పేద ప్రజలు రోడ్డున పడి ఏడ్చుకుంటూ చెప్పారు. విన్నవా మీరు విన్నరా? వాళ్ళ వివరణ కనీసం వాళ్ళ వర్షన్ విన్నరా? వాళ్ళ ఆవేదన విన్నరా? వాళ్ళు చెప్పే మాటలు విన్నరా? వాళ్ళ పేపర్లు చూశారా? వాళ్ళ కాగితాలు చూశారా? చూడలే. బుల్డోజర్ తీసిపోవడం, కోలవటం, ఉదయం నోటీస్ ఇవ్వటం, మధ్యాహ్నానికి కోలవటం. అంటే మీకే ఉంటుందా వివరణ ఇచ్చే హక్కు? పేద ప్రజలకు ఉండదా? అంటే మీరు ఇవాళ సంపినోడే సంతాపం తెలిపినట్టుంది. నువ్వు కొన్ని 100 ఇళ్ళు కూలిపి ఇయ్యాలొచ్చి నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, నా ఎవరనేనండి అర్థం చేసుకోండి, అదంతా తప్పుడు ప్రచారం అని చెప్తున్నారు. మీరు కూల్చిన ఇళ్ల సంగతి, ఆ తాలూకా ప్రజల సంగతి ఏంది? ఇవాళ వాళ్ళు పడ్డ ఆవేదన సంగతి ఏంది? వాళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? అంటే మీకే జస్టిస్ ఉంటుందా? మీకే హక్కులు ఉన్నాయా? పేద ప్రజలకు హక్కులు లేవా? ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు పేద ప్రజల ఇళ్ళు కూల్చే ముందు కూడా వాళ్ళకు ఒక 15 రోజులు టైం ఇచ్చి వాళ్ళ వివరణని రాతపూర్వకంగానో ఓరల్గానో తీసుకొని ఉంటే మీరు ఇవాళ మాట్లాడే మాటకి విలువ ఉండేది. మీ ఇంటి దాకా వస్తే కానీ తెలవలే వివరణ ఇవ్వాలి అనేది. ఇది ఆయన చెప్తుండ మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదని. ఎవడైనా అదే చెప్తారు. ప్రతి ఇల్లు ఉన్నోడు కూడా బఫర్ జోన్ పరిధిలోకి రాలేదని చెప్తారు. ఎందుకు మరి మీరు కూల్చారు? ఇప్పుడు మీరు కూల్చిన 100 ఏళ్ళ వాళ్ళు ఎవరు కూడా మా ఇల్లు బఫర్ జోన్లో ఉందని చెప్పరు, ఒప్పుకోరు. నువ్వు కూల్చినవుగా మరి. వాళ్ళు కూడా నీ లెక్కన మ్యాపులు ఆధారాలు చూపించటోళ్ళేమో చూడాల్సింది.
అంటే పేద ప్రజలంటే మీకు అంత అలుసా? ఇది ఆయన చెప్తున్న పరిస్థితి రంగనాథ్ గారు.